ఫ్రెండ్స్, ఢిల్లీ విమానాశ్రయంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అసలు ఎలా జరిగింది అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దేశ రాజధానిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగిందన్నమాట. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకసారి చూసుకుంటే విమానం ఇంజిన్ ఫెయిల్ అయినట్లు అనుమానం రావడంతో రన్వే 28 వద్ద ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. విమానాశ్రయ అధికారుల సమన్వయంతో ఉదయం 10:50 రన్వే 28పై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రన్వే పొడవునా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారన్నమాట. సో, ఊపిరి పీల్చుకున్న 161 మంది ప్రయాణికులమాట. ఎలా అంటే దాంట్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడాను ప్రమాద సమయంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతూ ఉన్నారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత వెంటనే ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ప్రాథమిక తనిఖీల అనంతరం వారిని గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపానికి గల కారణాలపై ఇండిగో యాజమాన్యం సమగ్ర విచారణ ఆదేశించింది. విమానాశ్రయ యంత్రాంగం, పైలట్ అప్రమత్తత వల్లే ఒక భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా గాని అటువంటి పైలట్‌కైతే మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే 161 మంది ప్రాణాలు కాపాడాడాయన. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.